హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మై లైఫ్ మై ఛానల్. సో, ఇవాళ నేను ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసానండి. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. సో, ఇది నా స్టైల్‌లో మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాలండి. ఈ స్టైల్‌లో మీకు చాలా నచ్చుతుంది. సో, ముందుగా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ముందుగా కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. దాంతో పాటు ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గింజలు, ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని అవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని అది కూడా స్లైసెస్‌గా కట్ చేసి వేసుకుంటున్నానండి. అవి కూడా 2 మినిట్స్ ఇలా ఫ్రై చేశాక పచ్చిమిర్చి తర్వాత నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నానండి. క్యాప్సికమ్ అయితే ఆప్షనల్. మీరు స్కిప్ చేయొచ్చు. తర్వాత ఒక హాఫ్ క్యారెట్‌ని తురిమేసి అది కూడా వేసేసుకున్నానండి. అది కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని కాసేపు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనము ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అది సాఫ్ట్‌గా అయ్యే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసుకొని అది కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. అది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్నారంటే ఇప్పుడు మనము ఏదైతే పోహాని మనం ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకున్నామండి. ఇక్కడ నేనైతే ఒక స్మాల్ కప్‌తో ఒక కప్పు పోహాని తీసుకున్నానండి. అంటే రా పోహాని నానబెట్టిన తర్వాత అది ఎలాగో కాస్త ఇంక్రీజ్ అవుతది గదండీ! సో, అది వేసుకొని మంచిగా కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండీ! ఎంతో సింపుల్ రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.